పార్వతీపురం మండ్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు వర్గానికి చెందిన వారు మమ్మల్ని కనీసం పార్టీ కార్యకర్తలకు ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కిమిడి కళా వెంకటరావు వర్గాన్ని పట్టించుకోవడం లేదని కళావర్గం ఆందోళనకు దిగింది. పాలకొండ మండలం పాలకొండ నియోజకవర్గం పెదకాపుకి సంబంధించినటువంటి 17వ క్లస్టర్ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. ఈ రోజు పాలకొండలో మాకు తెలియకుండానే పాలకొండ మండలం పాలకొండ పెదకాపు వీధిలో సుపరిపాలన కార్యక్రమం జరుగుతుంది. ఎవరికి చెప్పారు? ఈ పాలకొండలో ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఇంతకు మాట్లాడుతున్నాను. భూదేవి ఇన్ఛార్జ్ గత 1.5 సంవత్సరాలుగా పనిచేస్తుంది. పాలకొండ మండలంలో పాలకొండ టౌన్ లో 20 వార్డుల్లో ఏ వార్డుకైనా ఆవిడ వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంగానే ఇలా పలానా చేస్తాం, మీ అందరూ రండి, మాకు సపోర్ట్ గా రండి, ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇంటిమేషన్ లేకుండా ఆవిడకి నచ్చినట్టుగా ఎవరో వైసీపీ కోవట్లతో పనిచేస్తూ ఆవిడకి అనుగుణంగా ఆవిడకి నచ్చినట్టుగా ఈ వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు. గతంలో 2024 ఎలక్షన్ లో ఈరోజు బూత్ దగ్గర మేము మా నాన్నగారు గారు దుర్గారావు అయినటువంటి ఎక్స్ నీటి సంఘం అధ్యక్షులైనటువంటి గారు దుర్గారావు గారు అనుచరుల మేరకు మేమందరం చిన్నపిల్లలమైనటువంటి మీ కార్యకర్తలు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో బూత్ దగ్గర కష్టపడి ఓట్లు వేయించాం. ఆ బూత్ లో ఎవరు వైసీపీ కోర్టులు గతంలో ఎక్స్ కౌన్సిలర్ అయినా ఎవరైనా కూడా ఎవరో బూత్ దగ్గర కూడా పరిగణనలో కూడా లేకుండా మేము పనిచేస్తూ ఈ రోజు పాలకొండ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మంచి కార్యక్రమం సుపరిపాలన కార్యక్రమము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు. ఈ సుపరిపాలన కార్యక్రమానికి మనం కష్టపడిన ప్రతి పథకాలు కానీ ఏవి కానీ అందాయా లేదా ముందు తెలియజేయడానికి, తర్వాత మంచి ప్రభుత్వం మంచి సుపరిపాలన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ 16, 17, 18, 19 4 వార్డుల్లో ఇక్కడ మేము ఉన్నాం. అందరూ కష్టపడి కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడిన ఉన్నాం. మా కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తకు విలువ లేకుండా పాత అంటే మా గత 2004లో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈ రోజు సుపరిపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు. సంవత్సరం అయింది సుపరిపాలన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ మేము సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకి కుట్టు మిషన్లు అవని కానీ స్కీములు అవని కానీ తర్వాత వాళ్ళకి పెన్షన్లు అవని ఏ కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ రోజు సుపరిపాలన వచ్చి తల్లికి వందనం పడ్డ చాలా మంది ప్రాబ్లం ఉన్నారు. ఆ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ప్రతి సర్వీస్ లో మేముంటే మమ్మల్ని చెప్పకుండా మాకు ఇంటిమేషన్ లేకుండా సుపరిపాలన కార్యక్రమానికి వైసీపీ కోవట్లు చేస్తున్నారు. మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. దీన్ని మేము మా అధిష్టానానికి తెలియజేయడానికి